ఇవాళ నాగర్ కర్నూలు జిల్లాలో మల్లన్న జాతరలో జరిగినటువంటి గొడవలో రెడ్లు ఒక మా బీసీ బిడ్డను రజక కులానికి చెందినటువంటి కుటుంబం పైన దాడి చేసి వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి 2 నెలల పసికందును కాలుతో తన్ని చంపినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే అధికార కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది రెడ్లు ఒక రజక బిడ్డ పైన దాడి చేస్తే ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ చేయలే, నిందితులను అరెస్ట్ చేయలేదు. ఘటన జరిగి 2 రోజులుగా వస్తూ ఉంది. ఏ పేపర్లో వార్త లేదు. అందుకోసమే దీని సంగతి ఏందో తేల్చుకుందామనేటువంటి ఉద్దేశంతో ఇవాళ నేను నాగర్ కర్నూలుకు మరి కాసేపట్లో బయలుదేరుతా ఉన్నా. ఏ పోలీస్ అయినా ఏ ఒత్తిడి కారణంగా కంప్లైంట్ తీసుకోలేదు. ఒక మనిషి ప్రాణం పోతే కూడా కంప్లైంట్ స్వీకరించినటువంటి దుర్మార్గమైన పోలీస్ వ్యవస్థ అక్కడ ఎట్లా ఉంది. నేనే వస్తున్నా పోలీస్ స్టేషన్కి, సదరు పోలీస్ స్టేషన్కి వస్తా. ఏం జరిగింది, ఏదైతే గదైంది చూసుకుందాం. ఇక మా బీసీ బిడ్డకు, మా రజక బిడ్డకు అన్యాయం జరిగితే ఒప్పుకునేది లేదు. నేను వచ్చే లోపల ఎఫ్ఐఆర్ బుక్ చేయాలి, నిందితులను రిమాండ్లోకి తీసుకోవాలా. రిమాండ్లోకి తీసుకొని ఇవాళ సండే కోర్టులు ఉన్నాయనేటువంటి నాటకాలు ఆడకుండా జడ్జి ఇంటికి పోయి రిమాండ్ చూపించి అక్కడి నుంచి జైలుకు పంపించాల. ఇది మీరు చేయాల్సినటువంటి పని. మీరు ఏం సెక్షన్స్ పెట్టిరు, ఏం చేసిరు, ఏం కథ, దాని వెనకాల ఎవరెవరు ఉన్నారో ఇదంతా తెలుసుకోవడానికి ఇలా మేము వస్తూ ఉన్నాం. ఆ బిడ్డ ఎవరైతే ఉన్నారో ఆ 2 నెలల పసికందు, ఆ పసికందు వాళ్ళ తల్లి ఏమో ఎస్సీ అంట, తండ్రి ఏమో రజక అంట. నాకు నిన్న నుంచి చెప్తా ఉన్నారు కానీ ఇలా విజయవాడ కార్యక్రమాలు ఉండే అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకొని క్లియర్గా నాగర్ కర్నూలు పోతా ఉన్నాం. ఇక్కడ మా బిడ్డలకు అన్యాయం జరిగింది, వాళ్ళ కోసం, నా రజక సోదరుల కోసం ఇలా పోయి నిలబడడానికి మేమంతా బీసీలుగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ పోతా ఉంది. ఇలా తాడో పేడో తేల్చుకునే మా బీసీల మీద ఈగ వాలినా ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు. ఈటితో కొడితే పత్తర్తో కొడతాం, మేము ఊకోవడానికి సిద్ధంగా లేము. వెనకటి కాలమా, ఇంకా దేవుని గుడిలో దేవుని మొక్తానికి వస్తే బీసీలు రాకూడదంటరా, రజకులు రాకూడదంటరా దేవుని గుడికి. ఎవరు రాబాయి మీరంతా? నేను వస్తున్నాడికి నాగర్ కర్నూల్లో జరిగినటువంటి ఈ అమానవీయ ఘటన మీడియాలో రాలేదు, సరే మీడియా సంగతి తర్వాత. కానీ ఇక్కడ ఒక బీసీ బిడ్డ పైన జరిగినటువంటి దాడి, అది మా మీద జరిగినటువంటి దాడిగా భావిస్తూ ఉంది.